వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ అనిత. అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి మనతో ఉన్నారు వంగవీటి మోహన రంగ గారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన, ఆనాడు ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయన వెంటే తిరిగినటువంటి అనుచరుల్లో ఒకరిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బుల్లెట్ ధర్మ గారు మనతో ఉన్నారు. నమస్కారం బుల్లెట్ ధర్మ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి, చాలా బాగున్నాం. ఆ ఏ సార్ ఈ పేరు బుల్లెట్ ధర్మ గారు అంటే అది మీ ఇంటి పేరా లేకపోతే ఏంటి సార్? అమ్మ, ముందుగా మీ ట్రూత్ ఛానల్ యాజమాన్య వారికి, అందులో పనిచేసే సాంకేతిక వర్గానికి, అలాగే కోట్లాది మంది మీ ఛానల్ అంటే చాలా అభిమానం, వాళ్ళందరూ కూడా వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా రాధారంగ మిత్రముల ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిని, జనసేన పార్టీ నాయకుడు బుల్లెట్ ధర్మారావు ముందుగా నమస్కారాలు. నమస్కారం సార్. అలాగే చెప్పండి, బుల్లెట్ ధర్మారావు గారు పేరు ఎలా వచ్చింది సార్? అమ్మా, మా ఇంటి పేరు, అసలు పేరు చలికొండ ధర్మారావు. నేను చెలమల చెట్టు వాళ్ళ ఓకే. అల్లుణ్ణి. ఓకే. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు నాకు మొదటి నుంచి కూడా నేను ఆయన అనుచరుణ్ణి కాదు, చివరి దశల్లో చివరి రోజుల్లో ఆయన మరణించి, అంటే ఆల్రెడీ ఆయన 85లో కాపునాడు స్థాపించారు. ఆ కాపునాడికి నేను ఎంతో మందిని సమాయత్తం చేసి, అప్పుడు చాలా యూత్, నేను 21 సంవత్సరాల యువకుడిని. 85లో కాపునాడికి అంగరంగ వైభవంగా 25 లక్షల మంది జనాలు, ఒక కాపు కులమే కాదమ్మా, అన్ని కులాల్లో వారు రంగా గారి అభిమానులు ఉన్నారు. అన్ని కులాల వారు రాబట్టే ఆ ఒక్క సభ ప్రపంచంలోనే అంత భారీ సభ జరగటం అనేది రంగా గారు పెట్టిన కాపునాడిదే, తర్వాతే ఏదైనా కానీ. ఈవెన్ మహానాడైనా కూడా రంగా గారు పెట్టిన కాపునాడు తర్వాతే. ఆ ఆ ఒక కాపునాడు తర్వాత నేను అక్కడి నుంచి, మాది మచిలీపట్నం అమ్మ, కృష్ణా జిల్లా మచిలీపట్నం. మాది చిలకలపూడి గ్రామం. చిలకలపూడి అన్న మచిలీపట్నం అన్న ఒకటేనమ్మా, పక్క పక్కనే, అదొక పేట కింద వస్తుంది. అయితే రంగా గారు, వంగవీటి మోహన రంగా గారు అంటే, ఆయన పుట్టింది కాటూరు, ఆయన ప్రస్థానం విజయవాడ అయినా బందరగడ్డ రంగా గారి అడ్డ అనే పేరు పడిపోయింది అనమాట. అవునమ్మా, అవును. ఎందుకంటే రంగా గారు జీవించినంత కాలంలో నెలకి 4 రోజులు మచిలీపట్నం వచ్చేవారు. ఆయనకు అత్యంత ఆప్తులు, నాకు మామయ్య గారు అవుతారు, చిలంగుత్తు వీరాస్వామి అంబులు గారు అంటారు. ఆయన మరణించారు. ఆయన తర్వాత చలమలచెట్టి జగన్మోహన్ రావు గారు, ఆయన మామయ్య గారే. వాళ్ళిద్దరు కూడా రంగా గారికి కుడి ఎడం భుజాలు మచిలీపట్నంలో అత్యంత ఆప్తులు అన్నమాట. వాళ్ళ దగ్గరికి రావటం, రంగా గారు ప్రతి నెల 4-5 రోజులు వచ్చి, ఆయనకు అత్యంత ఆప్తులు ఇంకా ఉన్నారమ్మా. బోరగడ్డ నిరంజనరావు గారని, మరి కొంతమంది లాయర్లు, గాదిరెడ్డి బ్రహ్మనాయుడు గారు, సుధాభత్తులు నాగేశ్వరరావు గారు, ఇంకా కొంతమంది ప్రముఖమైన కొంతమంది లాయర్లతో ఆయనకి పరిచయాలు ఎక్కువ. ఆ లాయర్ల గారి దగ్గరికి వచ్చి వారి దగ్గర కొన్ని సలహాలు, సంప్రదింపులు తీసుకునేవాళ్ళు రంగా గారు. అట్లా మచిలీపట్నం 4-5 సార్లు వచ్చేవాళ్ళు, కాబట్టి బందరగడ్డ రంగా గారు అడ్డ అని పేరు పడిపోయింది. ఆనాటి నుంచి అమ్ములు మావయ్య గారు అనకాల నేను రంగా గారి ఇంటికి వెళ్తా ఉండేవాడిని, వస్తా ఉండేవాడిని. 1-2 సార్లు నన్ను పైకి రమ్మంటే, నేను కుర్రోడిని, నేను రానులేమోయని నేను భయంగా, అప్పట్లో రంగా గారు అంటే పెద్ద పేరు కదమ్మా, నాకేమో యువకుడిని, యూత్, నాకు అంతగా తెలియదు. సరే రమ్మంటే నేను 2-3 సార్లు వెళ్ళలేకపోయాను. తర్వాత ఆయన కిందకు దిగి మా మామయ్య గారితో మాట్లాడుతూ వస్తే, ఈ కుర్రోడు ఎవరంటే, మా మేనల్లుడు కాంగ్రెస్లో తిరుగుతాడు, నువ్వంటే చాలా అభిమానం రంగా అని చెప్పి మా అమ్ముల మావయ్య గారు నన్ను పరిచయం చేసి భుజం మీద చేసి, తమ్ముడు ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. ఏం చేస్తున్నాను, నేను ఇలా చదువుకున్నాను, ఇలా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను, కొన్ని బిజినెస్లు చేసుకుంటా ఉంటాను అన్నయ్య అన్న. వెరీ గుడ్, నువ్వు బాగా స్థిరపడాలి, నీలాంటి యువకులు ముందుకు రావాలి అని చెప్పానంటే, అలాగే అన్నాను. ఈలోపు మేము మచిలీపట్నం వచ్చేసాం మా ఆయనతో మాట్లాడేసి. అప్పటి నుంచి ఆయన ఎప్పుడైతే నా భుజం మీద చేసి నన్ను పలకరించాడు, ఆనాటి నుంచి అదొక వైబ్రేషన్ లాగా ఆయన అంటే వల్లమాలిన అభిమానం, ప్రేమ పెరిగిపోయింది నాకు. అలా పెరిగిపోయిన తర్వాత రంగా గారు అంటే ఆ విధంగా పెరిగిపోయిన తర్వాత ఆయన వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ, వంగవీటి రాధా గారు, వంగవీటి రంగా గారు, వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ
ఒక తెర మీద ఎక్కించి పేద ప్రజలకి ఇదంతా కూడా తెలియాలి అనే భావనతో చైతన్య రథం ఉమ్, అనే మూవీని తీశారు. ఉమ్, ఆ చిత్రానికి ఒక 500 బుల్లెట్లు కావాల్సి వచ్చినాయి. అందులో ఉమ్, మచిలీపట్నం నుంచి 50, అన్ని ఊళ్ళ నుంచి రంగారావు అభిమానులు ఉన్నారు కదమ్మా. మేము ఒక్కడే కాదు, అన్ని ఊళ్ళ అవును, నుంచి అక్కడొక 50 అక్కడొక 50. అలాగే మచిలీపట్నం 50 అవును, అంటే జగన్మోహన్ గారు చెప్తే, అల్లుడు ఇలా రంగా గారు సినిమా తీస్తున్నారంట, యాక్ట్ చేయాలి నువ్వు, బుల్లెట్లు కావాలంట అంటే ఉమ్, నాకున్న ఫ్రెండ్ సర్కిల్ అందరిని వేసుకుని ఈ బుల్లెట్లతో ఒక 40 బుల్లెట్లతో నేను విజయవాడ ఉమ్. పైన వెళ్ళానమ్మా. అప్పుడు అప్పట్లో. రంగా అప్పట్లో అప్పట్లో విజయవాడలో, అప్పుడు ఓకే. భవానీపురంలో మా షూటింగ్ అన్నమాట. ఆ ఉమ్, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఒక్క షూటింగ్ ఎప్పటికప్పుడు రంగా గారు వచ్చి షూటింగ్ లొకేషన్ చూసుకోవడం, ఎవరికి ఇది వచ్చినా అన్ని ఆయన ఉమ్, తిలకిస్తూ ఉండేవాడు. ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ చేసేవాళ్ళు రంగా గారు, ఎవరికి కూడా ఉమ్, ఇబ్బందులు జరగకోకుండా. అట్లా ఉమ్, రంగా గారు ఆ సినిమాలో రాధా గారి పాత్ర ఏమో శరత్బాబు గారు అమ్మ, రంగా ఉమ్, గారి పాత్ర ఏమో భానుచంద్ర గారు. ఉమ్, వీళ్ళిద్దరూ రాధా రంగాల స్టోరీ మీద అన్నమాట. ఆ సినిమా మీద ఉమ్, మేము బుల్లెట్ల మీద యాక్ట్ చేయడం, అదే విధంగా ఉమ్, ఎప్పటికప్పుడు రంగా గారు వచ్చి చూసుకుంటా ఉంటే, ధవళ సత్యం గారు నిర్మాత అమ్మ దానికి, ఉమ్, ప్రొడ్యూసర్, దర్శకత్వం అనమాట ఆయన. ఉమ్, ఆయన ఎక్కడో రంగా ఉమ్, గారు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చి, తమ్ముడు నువ్వు ఇట్రా అన్నాడు. నేను భానుచంద్ర గారు ఉమ్, చచ్చిపోయిన శ్రీహరి కూడా ఇందులోనే ఉమ్. ముఖ్యంగా సినిమాలో నుంచే పేరు వచ్చింది ఆయనకి. నాకు అత్యంత ఉమ్. ఆప్తమిత్రుడు కూడా ఆయన. నేను ఆ, భానుచంద్ర, శ్రీహరి గారు మీకు చాలా మంచి ఫ్రెండ్ అని కూడా విన్నాం. అవునమ్మా, బాగా స్నేహితుడు. ఆ రోజుల్లోనే ఉమ్, రంగా గారే నాకు భిక్ష పెట్టారని చెప్పుకుంటాడు శ్రీహరి. ఎందుకంటే ఆ సినిమా మొట్టమొదటి సినిమాలో భానుచంద్ర గారి పక్కన సెకండ్ హీరో కింద ఆయనకి ఆ సినిమాలో అవకాశం ఇచ్చారనమాట. ఓ. ఆ భానుచంద్ర కింద అనుచరులు 10 మంది అనుచరులు, రంగా గారి అనుచరులాగా భానుచంద్ర గారికి 10 మందిలో నేను, శ్రీహరి, ఉమ్, ఇంకో కొంతమంది ఉండేవాళ్ళం అనమాట. అలా బుల్లెట్లో మేము రెడీగా ఉంటా ఉండగా అప్పుడు రంగా గారు మమ్మల్ని పిలిచి టైం ఉందని నన్ను పిలిచి, తమ్ముడు ఇట్రా ఉమ్, అంటే నేను ఎవరినో పిలుస్తున్నాడు, వెనక తిరిగితే కాదు కదా నిన్నే అన్నాడు. అనగానే గవ్వ నేను బండి దిగుతుంటే బండి వేసుకురా అన్నారు రంగా గారు. సరే ఉమ్, బండి స్టార్ట్ చేసుకుని ఉమ్, వెళ్ళంగానే ఎక్కి నా బండి మీద ఎక్కి భుజం మీద చేసి, ధవళ సత్యం గారు అక్కడ ఉన్నారు, అక్కడ పోనై తమ్ముడు అన్నారు. అప్పుడు ధవళ సత్యం ఉమ్, గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఉమ్, ఆయన 5 నిమిషాలు ఉమ్, మాట్లాడి మళ్ళీ ఆయన ఎక్కించుకొచ్చిన ఉమ్. తర్వాత నీ లొకేషన్లోకి వెళ్ళిపో తమ్ముడు అన్నాడు. అట్లా ఆ మహానుభావుడిని నా బుల్లెట్ మీద 1, 2, 3 సార్లు ఎక్కించుకున్న ఏకైక అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే ఈ బుల్లెట్ ధర్మానే. ఇప్పటికీ మీరు బుల్లెట్ వాడుతున్నారా సార్? 100% అమ్మ, బుల్లెట్ లేని నేను బయటికి వెళ్ళను. కాకపోతే కొంచెం వయసు ఉమ్, కొద్ది పెరుగుతుంది కదా, ఎప్పుడు వయసు లాగా ఉమ్, ఉండదు కాబట్టి. ఈ మధ్య మా అబ్బాయి ఉమ్. పెద్ద వయసు అయిపోయిందని యాక్సెస్ బండి ఒకటి కొనిచ్చాడు. సరే ఆ అవునా? బండి వేసుకెళ్తా ఉంటాను. బుల్లెట్ కూడా మధ్యలో మళ్ళీ జనాలు మర్చిపోతారని బుల్లెట్ కూడా వేసుకెళ్తున్నానమ్మా. రెండు వాడుతున్నా, అవునా? ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. అయితే ఇప్పుడు మనం మీ రాజకీయ ప్రస్థానం కోసం మనం కొంచెం మాట్లాడుకుందాము. మీ మనసులో మాట ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాము. ఆ, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? జనసేనలో చేరడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటి సార్? అమ్మ నేను మొదటి నుంచి కూడా మా అంబుల మావయ్య గారు మేమందరం కూడా కాంగ్రెసే. రంగా గారు కూడా ఆనాడు కాంగ్రెస్లోనే ఉమ్, ఉన్నారు. కాంగ్రెస్లోనే ఆయన ఉమ్, మరణించారు. అలాగే అంబుల మావయ్య ఉమ్, గారితో పాటు నేను కాంగ్రెస్లో లీడర్నే. నేను కృష్ణా జిల్లా అధికార ఉమ్, ప్రతినిధిగా 2 సార్లు రఘువీరారెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీలో నియమించడం, నేను ఆ కాంగ్రెస్లో ఉంటా ఉమ్, ఉండగానే ఈలోపు పవన్ కళ్యాణ్ గారు ఉమ్, అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పెడితే ఆ ఉమ్, ప్రజారాజ్యానికి ఇంప్రెస్ అయ్యి మేము ఆయన ఆశయాలు ఉమ్, ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయనే ఉద్దేశంతో నేను ప్రజారాజ్యంలో ఉమ్, చేరటం జరిగిందమ్మా. కృష్ణా జిల్లా ఉమ్, ప్రజారాజ్యంలో జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చాడు నాకు చిరంజీవి గారు. నాని ఉమ్, ఉమ్. చిరంజీవి గారు నాకు జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారమ్మా కృష్ణా జిల్లాకి. ఓకే. ఆ పదవికే వన్నె ఉమ్, తెస్తూ నేను అన్ని సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజారాజ్యానికి మా మచిలీపట్నంలో మా బోరగడ్డ వేదవ్యాస అన్నయ్య గారు ఉన్నారు. ఆయన ఉమ్, చిరంజీవి గారికి అత్యంత ఆప్తులు, బాగా ఉమ్, దగ్గర బంధువులు కూడా. ఆయన నన్ను ఉమ్, తీసుకెళ్లి బుల్లెట్ ధర్మ మనకు అత్యంత ఆప్తుడు రాధారంగ మిత్రుడు ఆనాటి నుంచి రంగా గారితో తిరిగి బాగా యాక్టివ్గా ఉంటున్నాడు, మన పార్టీలో మంచి పదవి ఇవ్వాలని ఆ వేదవ్యాస అన్నయ్య నన్ను తీసుకెళ్లి చిరంజీవి గారితో చెప్పి నాకు కండువా కప్పించి మేమిద్దరం కూడా కాంగ్రెస్ కండువాతో దిగిన ఫోటోలు కూడా ఉమ్. ఉన్నాయమ్మా. అప్పటి నుంచి చిరంజీవి గారు కూడా అవునా? బుల్లెట్ అనే పిలుస్తాడు నన్ను, చిరంజీవి గారు కూడా. ఉమ్, అలా ఆ విధంగా నేను ఉమ్, ప్రజారాజ్యంలో చేరుతూ
అనుకోకుండా మరి 18 సీట్లు వచ్చినాయి అనుకోకుండా ఆయన కాంగ్రెస్లో విలీనం చేయటం మాకు ఎవరికి నచ్చలేదు. మేము కూడా బయట నుంచి మద్దతు ఇద్దామన్నాం. కానీ ఇక పెద్దలు కొన్ని సందర్భాల్లో మేము కూడా వ్యతిరేకించాను. విలీనం వద్దు, బయట ఉండి ఇస్తేనే మద్దతు ముద్దు, మనకి ఎప్పటికైనా ముఖ్యమంత్రికి అవకాశం కల్పిస్తారంటే ఈ సిసి రామచంద్రయ్య అలాంటి వాడు కొంతమంది వాళ్ళ మాటలు విని చిరంజీవి గారు కూడా కొంచెం ఎక్స్ అయిపోయారమ్మా. సొంత మనుషులు కూడా కాకుల్లాగా పొడుస్తున్నారని ఆయన కూడా ఆవేదన చెందాడు. చెంది ఇక ఎందుకులే అనుకుని పాపం ఆయన కూడా విలీనం చేశాడు. ఇక ఆ విలీనంతో కాంగ్రెస్లో ఉన్నాం మా ప్రస్తుతానికి. ఈలోపు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. కానీ మొట్టమొదటిసారి మేము కూడా చిరంజీవి గారు చేసి ఉన్నామని మేము కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయాం. వాస్తవం చెప్తున్నాం మీకు. తర్వాత ఈ మధ్యనే మచిలీపట్నం ఆవిర్భావ సభ ఎలక్షన్ ముందమ్మ 2014 ఎలక్షన్ ముందు మచిలీపట్నం ఆవిర్భావ సభ పెట్టారు. ఆ ఆవిర్భావ సభకు ముందు నేను పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి ఈ విధంగా చేస్తున్నాడని ఆయన మీద అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకంటే ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న రైతులకి ఇంటింటికి ₹1,00,000 ఇచ్చాడు. మరి బోట్లు తగలబెడితే పల్లికారులకి ఒక్కోళ్ళకి ₹60,000 ఇచ్చాడు. ఆయన కులం చూస్తలా, మతం చూస్తలా. పవన్ కళ్యాణ్ గారు నాకు నచ్చింది ఏంటంటే రంగా గారు ఏదైతే ఆశయాలు ఉండేవో అదే ఆశయాలు పవన్ కళ్యాణ్ గారిలో నాకు కనపడినాయి. నాకు కనబడబట్టి నేను రాధారంగ మిత్రమండలి నాదెళ్ల మనోహర్ గారు జనసేన పిఎసి చైర్మన్ గారు ఆయనతో కలిశాను. ఆయన మేము కాంగ్రెస్లో ఉండగా పరిచితులమే. మా ఇద్దరు కూడా పరిచయాలు ఉన్నాయి. అయితే మచిలీపట్నం ఆవిర్భావ సభకి ఆయన సభ పర్యవేక్షణ చూస్తాకు వచ్చినప్పుడు నేను కలిసి ఈ విధంగా రాధారంగ మిత్రమండలి జనసేనకు మద్దతు ప్రకటిస్తున్నాం అన్నగారు అని చెప్పా. అన్న తర్వాత చాలా థ్యాంక్స్ ధర్మ గారు, మీలాంటి వాళ్ళు ఉంటారు, మాకు రావడం చాలా సంతోషదాయకం అని మరి నాదెళ్ల మనోహర్ గారు కూడా చాలా గౌరవించారు మమ్మల్ని. అలాగే మా మచిలీపట్నం మరి పేరు నాని సంగతి మీకు తెలియదేముంది. బందరు కాదు, మొత్తం అన్ని చోట్ల కూడా ఆయన ఉనికిని పోగొట్టుకున్న ఏకైక వ్యక్తిగా మిగిలిపోతున్న ఏకైక వ్యక్తి మా పేరు నాని. ఎంతసేపు కాపులకి నేను పొడిచేశాను తోసాను అంటాడు. ఏమీ లేదు, అన్ని సొల్లు కబుర్లు చెప్పడం తప్ప. అదేమనంటే జగన్మోహన్ రెడ్డి మా కాపులకి ఎంతో చేసేసాడు, ఆయన కింద పాలేరు కింద చేస్తున్నాడు. ఆయన పాలేరు కింద ఉంటాడేమో కానీ కాపులు ఎవరు పాలేరు కింద ఎవరు ఉండడానికి సిద్ధంగా లేరమ్మా జగన్మోహన్ రెడ్డికి. అది ఆయన అభిప్రాయం. ఆయన నేను పాలేరునని చెప్పుకున్నాడు. ఆ పాలేరే పేరు నాని మాట్లాడి రంగా గారి గురించి పవన్ కళ్యాణ్ గారు అక్కడక్కడ సభల్లో కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నారు. అమ్మ మీకు గుర్తుందో లేదో, కొన్ని సభల్లో రంగా గారి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేవాళ్ళు కదా అక్కడక్కడ సభల్లో. ఆ మాట్లాడేటప్పుడు మీకు మాట్లాడే అర్హత లేదు. రంగా గారికి ఏనాడైనా దండేశారా, నివాళులు అర్పించారా? మీరు ఎందుకు మాట్లాడతారో మీకేంటి సంబంధం, మీరు మాట్లాడేది ఇది లేదని చెప్పి పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకిస్తున్నాడు. ఇదే మా పాలేరు అని చెప్పి పేరు నాని. వెంటనే నేను నాదెళ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నగారు ఈ విధంగా పేరు నాని విధంగా విమర్శిస్తున్నాడు, మరి వాస్తవంగా జనసేన పార్టీలో కూడా ఎవరు కూడా రంగా గారికి మీ పార్టీ తరఫున కూడా ఎవరు దండయలేదు. మచిలీపట్నం నడిబొడ్డులో నేను కట్టించానండి రంగా గారి విగ్రహాన్ని. రంగా గారు మరణించినాక మచిలీపట్నంలో నేను నిర్మించింది మెట్టమొదటి నడిబొడ్డులో మచిలీపట్నానికి మణిహారం లాగా అది నిర్మిస్తా ఉంటే వారం లేక ఈ యొక్క పేరు నాని పాలేరు అనే పాలేరు అని చెప్పుకునే పేరు నాని ఆయన తండ్రి పేరుని కృష్ణమూర్తి గారు రంగా గారి విగ్రహం ఇక్కడ ఏంటి, ఈ ప్రాబ్లం ఈయనకి ఇక్కడ అవసరం ఏంటి, ఇక్కడ మనమే ఉండాలనే ఉద్దేశంతో పెట్రోల్ బంక్ వాళ్ళకి మద్దతుగా నిలబడి ఆ స్థలం మాది అని వంకపెట్టి మమ్మల్ని కట్టుకోకుండా అడ్డుగోళం చూశారమ్మా వాళ్ళు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకిరణాలు ఆపొచ్చేమో కానీ రంగా గారి విగ్రహాలు ఆపటం ఎవడ బాబు తరం కూడా కాదు కదమ్మా. అట్లా ఆయన పేదలకు అందరివాడు, ఆయన లక్షలాది కోట్లాది మంది గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి. ఎప్పుడైతే నేను విగ్రహం తలపెడతా ఉంటే అడ్డుకున్నారో, మేము రాత్రి విగ్రహం కడితే ఆ విగ్రహం కట్టేటప్పుడు నాతో పాటు 9 మంది కుర్రోళ్ళమ్మ. ఆదిగిరి, కుమారు, రాంబాబు, శివ, సుబ్రహ్మణ్యం, రవి, మరి కుమారు, మరి చలపతి, దారబడి కృష్ణమోహన్, ఎందులో 10 మందిలో 2 చనిపోయారమ్మా. 9 మంది ఉన్నాం. 8 మంది ఉన్నాం. ఈ 8 అప్పటి నుంచి ఈ 10 మంది ఆ విగ్రహాన్ని కడతాని మీరు రాత్రి దిమ్మ కడితే. ధర్మ గారు, రాధారంగ మిత్ర మండలి అధ్యక్షుడిగా మీరు చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు ఏంటి సార్? అమ్మా మేము రాధారంగ మిత్ర మండలి అనేది మేము ఎందుకు స్థాపించాల్సి వచ్చిందంటే, ఫస్ట్ కీర్తిశేషులు
పేదల పాలిటి పెనిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి సోదరుడు వంగవీటి రాధా గారు చనిపోయినప్పుడు రాధా మిత్రమండలిని స్థాపించింది వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన అన్నగారి ఆశయాలను తీసుకుంటూ పేద ప్రజల అండగా ఉంటూ ఆయన రాధా మిత్రమండలి స్థాపించాడు రంగా గారు. ఆయన మరణానంతరం రంగా గారి మరణానంతరం కూడా రాధారంగ మిత్రమండలి అనేది చేరి ఆ విధంగా రాధారంగ మిత్రమండలిని ఏర్పాటు చేసుకోవడం జరిగిందమ్మా. అక్కడి నుంచి ఎవరికాళ్ళు కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది రాధారంగం మీద చెప్పుకుంటారు. నేను ఆనాడు రంగా గారి మీద ఉన్న అభిమానంతో, రంగా గారు అంటే నాకు చచ్చేంత ప్రేమ, ఆయన అంటే నా ప్రాణం, నా గుండెల్లో ఉంటాడు, నా అన్న, నా జీవితమే ఆయన, నా నా గుండెల్లో చిరస్థాయిగా నేనుంటూ ఉన్నానంటే బతికున్నందుకే కేవలం ఇవాళ ఆ మహానుభావుడు రంగా గారి సేవ చేసుకున్న ఏకైక అదృష్టవంతుడు నేనే. ఓకే, అట్లా మీరు ఆయన ప్రజా రాధారంగ సమస్యలపై చెప్పండి సార్. ఆయన రాధా మిత్రమండలి స్థాపించిన తర్వాత ఆయన మరణానంతరం రాధారంగ మిత్రమండలిని నేను 11 మందిని రిజిస్ట్రేషన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలను కలుపుకున్నానమ్మా. రంగా గారు ఒక కులమే కాదమ్మా, అన్ని కులాల్లో ఆయన అభిమానులు ఉన్నారు కాబట్టి రాధారంగ మిత్రమండలి కూడా అన్ని కులాల వారికి గౌరవమైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో అధ్యక్షుడిగా 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా నేను, ఉపాధ్యక్షుడిగా ఎస్సీ మాదిగ సోదరులు శీలం ధనరాజు, లింగం సుధాకర్ బాబు అని వాళ్ళిద్దరమ్మ మాలా మాదిగ ఎస్సీ సోదరుల వాళ్ళిద్దరిని తీసుకున్నా ఏది ఉపాధ్యక్షులుగా. ప్రధాన కార్యదర్శిగా యాదవులమ్మ, యాదవులు అతన్ని లాయరు అమ్మ చరిత కార్తిక్ యాదవ్ ఆయన పేరు. అలాగే జాయింట్ సెక్రటరీగా సిరాజుద్దీన్ అని ఒక ముస్లిం మైనార్టీని తీసుకున్నా. కలపాల వెంకన్న అని ఒక రజకులతను తీసుకున్నా, ఒక మంగళతను తీసుకున్నా. అలాగే మరి కాటూరు శ్రీనివాసరావు అని ఒక రజకులతను తీసుకున్నా, అంటే సాకలతని అమ్మ, అర్థమైందా? అలాగే ఒక ఒక ఆ, మళ్ళీ మా మా ఎక్కువ మా సైడ్లో ఈ కులాలకు ప్రాతినిధ్యం ఎక్కువ ఉంటాయి అమ్మ. అందులో గౌడ కులస్తుని ఒక అతను తీసుకున్నా. ఇట్లా తీసుకుని ట్రెజరర్గా ఒక బ్రాహ్మణతని పివి పనికుమార్ అనే అతను తీసుకున్నా. అలాగే వీళ్ళే కాదు, 2 మహిళలు కూడా ప్రాధాన్యత ఉండాలిగా అన్న ఉద్దేశంలో 2 మహిళలకు కూడా అమ్మా 2 మహిళలకు కూడా ఇచ్చాను. అందులో సమ్మిట పుష్పావతి అని ఒక ఆవిడ, ఇంకొక ఆవిడ అంగవికలాలు రమ్మ, ఆవిడ పాపం చాలా యాక్టివ్గా ఉంటారు అమ్మ. ఆవిడ కూడా వేరే కులసురాలు, రంగా గారు అంటే వేరే అభిమాని ఆవిడ కూడా నేను తీసుకోవడం జరిగిందమ్మా. అంటే సమయానికి ఆవిడ గోక్కుని ఆవిడ పేరు నాకు ఐడియా రాలేదమ్మా, మర్చిపోయాను. ఈ మధ్య కాలంలోనే చేసి నేను అన్ని కార్యక్రమాలు తిరుగుతూ ఉంటాను, కొన్ని కార్యక్రమాలను మర్చిపోతూ ఉంటానమ్మా. అలా 11 మందితో రిజిస్ట్రేషన్ చేసి నేను అంగరంగ వైభవంగా అన్ని కులాలను కలుపుకుంటూ మొట్టమొదటిసారిగా రంగా గారికి మగవాళ్లే కాదు మహిళలకు కూడా స్థానం కల్పించమని కొంతమంది మహిళలు కూడా కోరితే కృష్ణా జిల్లా రాధారంగ మిత్రమండలికి కమిటీ ఏర్పాటు చేసి 14 మందిని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో లంకిశెట్టి నీరజ అమ్మా, కుల భేదం అన్నది లేకుండా అన్ని కులాల వారిని సమాన హక్కుతో మీరు కల్పించారు. అన్ని కులాలను కలుపు నేను ముందుకు తీసుకెళ్లాను. అలాగే మహిళలకు కూడా రంగా గారి అభిమానులు ఉన్నారని నిరూపించడం కోసం కృష్ణా జిల్లా అధ్యక్షురాలుగా లంకిశెట్టి నీరజ, బడు ఉమాదేవి, మళ్ళీ ఇంకో కొంతమంది ఉషా, విన్నకోట సంధ్య, మరి రకరకాలుగా అన్ని మరి మణికుమారి చౌదరి, అన్ని కులాలమ్మ, కుమారి వేముల కుమారి, ఒకటి కాదు అన్ని కులాలను కలిపి మహిళలు కూడా 14 మందితో కమిటీ ఏర్పాటు చేసి మొత్తానికి రాధారంగ మిత్రమండలి అనేది స్థాపించి నా చేతనైన వరకు పేద ప్రజలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాం అమ్మా. ఓకే సార్, మీరు ప్రజా సమస్యలపై ఇంత పోరాటం చేయడానికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలంటే రంగా గారమ్మ ఆదర్శంగా తీసుకున్నానమ్మా. ఆయన ఆ రోజులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మహిళలకు శిరోమండనం చేశారు. వెంటనే మహిళలకు శిరోమండనం తెలిస్తే ఒటావుడిని ఆయన వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి అని కూడా చూసేవాడు కదా ఆయన. రంగా గారు ఎవరికి కష్టం వచ్చినా అర్ధరాత్రి అనేది కూడా చూడకుండా ఆయన విజయవాడలో ఆయన ఇంటి పేరు డాబా అంటారు. రంగా గారి ఇల్లు అనరు, రంగా గారి డాబా దగ్గరికి వెళ్ళండి, రంగా గారి డాబా దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరుగుద్ది అనేవాడు. ఆ రోజుల్లో అలా పేరు అనమాట రంగా గారి ఇంటికి. అట్లా ఆయన ప్రేరణతో ఆ విధంగా ఎవరికి కష్టం వచ్చినా, అలాగే మరి చివరి రోజుల్లో అన్ని కులాల వారికి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇప్పించాలని అన్ని కులాలు, ఒక కులమని కాదే అన్ని కులాల వారికి కూర్చుని ఆయన ప్రాణత్యాగం చేసిన ఏకైక ధీరోత్తుడు పేదలపాటి పెన్నిది మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆయన కులం లేదంటానికి ఉదాహరణ ఏంటంటే చెప్పులు కుట్టుకునే ఆదాముని కార్పొరేటర్గా గెలిపించుకున్నాడు. జంధ్యాల శంకర్ గారు
బ్రాహ్మణ. మరి ఆయన మేయర్గా గెలిపించుకున్నాడు. అమ్మ సిరా మరి సలీం, షేక్ సలీం అనే ఆయన ముస్లిం అనే ఆయన్ని మరి కార్పొరేటర్గా గెలిపించుకున్నాడు. ఇట్లా రజకుల్ని కార్పొరేటర్గా గెలిపించాడు ఇంటింటికి తిరిగి. మరి ఆయన ఆ విధంగా అన్ని కులాల వారిని గెలిపించుకునే తనతో పాటు గౌరవంగా కూర్చోపెట్టుకున్న ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అది ఓకే. ఇంకా ఇది ఆయన ఆయన ప్రేరణ. నుండే వచ్చిందంటారా సార్ మీకు? నేను ఆయన్ని చూసుకుని ఆయన ఆదర్శాలు పుణుకుపుచ్చుకుని ఆయన ఏ విధంగా చేస్తున్నాడో నాకు కూడా చెయ్యాలి. రంగా అన్నయ్య గారు లాగా నేను కూడా ఆయన ఏ విధంగా అయితే పేద ప్రజలకు అండగా నిలబడ్డాడో ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ నా వంతు నేను కృషి చేస్తూ ముందుకెళ్తున్నానమ్మా. అవునా? ఓకే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మాట్లాడుకుందాం సార్. మీరు ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? అమ్మ మేము ప్రస్తుతానికి జనసేన కూటమిలో ఉన్నాం. నేను జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు నన్ను కబురు పంపించి నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా తీసుకెళ్లి నన్ను జనసేనలో జాయిన్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు నాతో కండువా కప్పుతూ మీ గురించి మనోహర్ అన్నయ్య గారు అంటాడు ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారిని. ఆయనే కదా మన పాపం కర్త కర్మకి అప్పట్లో మరి వెన్నంటి ఉండి దగ్గరుండి చూసింది ఆయనే కదా. కాబట్టి అంటే ఇంకా ఉన్నారన్నమాట. ఆయన నేను అంటలేదు, కొంతమంది ఉన్నారు, కానీ ఎక్కువగా నాదెండ్ల మనోహర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టడు అనమాట. మరి ఆయన ఆ విధంగా నన్ను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారితో నా గురించి చెప్పి నాకు కండువా వేస్తా ఉంటే, మీ గురించి చెప్పారు, మీరు బాగా కష్టపడాలి బుల్లెట్ అంటే, మీ అన్నయ్య గారు చిరంజీవి గారి ప్రజారాజ్యంలో నేను జిల్లా జనరల్ సెక్రటరీ బాగా కష్టపడ్డాను. అవునా నిజం అంటే నా జేబులో ఎందుకని మంచిదని వాళ్ళ అన్నయ్య గారు నేను దిగిన ఫోటో తీసుకెళ్తే నిజంగా ఆ ఫోటో పట్టుకుని మా అన్నయ్యతో నువ్వు ఫోటో దిగా సూపర్ అని చెప్పి తీవే ఫోటో అని చెప్పి అలాగే చేత్తో పట్టుకుని, అంటే వాళ్ళ అన్నయ్య మీద ఎంత ప్రేమో చూడండి అమ్మా. మా అన్నయ్యతో దిగాడు రేపు ధర్మ గారు, రేపొద్దున నాకు కూడా కృషి చేస్తాడు నా నా గెలుపు కోసం అని ఒక సందేశం ఇవ్వడం కోసం అలా చేత్తో పట్టుకుని ఆ ఫోటో దిగాడు. నాకు చాలా ఆనందం వేసింది. అలాగే నేను కూటమిలో ఉన్నాను కాబట్టి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా రాధారంగ మిత్రమల ఆయన మద్దతు తెలియజేశాం. కాబట్టి ఆయన నిర్ణయం ప్రకారం మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి గుంటూరు జిల్లాలకి మరి అభ్యర్థిగా ప్రకటించారు. మరి దానిలో భాగంగా కూటమిలో ఉన్నాం కాబట్టి నేను గత వారం రోజుల నుంచి ఇక్కడ నా కమిటీ సభ్యులు నా వారం రోజుల నుంచి అన్ని స్కూళ్ళకి ఇంటింటికి తిరిగి ఆలపాటి రాజేంద్ర గారిని గెలిపించమని, ఒక్క మా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా కాదమ్మా, నేను రాష్ట్రంలో 42 నియోజకవర్గాల్లో కమిటీలు వేశానమ్మా. కాళాస్త్రి, చిత్తూరు, గుంటూరు, గుడివాడ, గుట్లవల్లేరు, కైకులూరు, పామర్రు, మరి చీరాల, బాపట్ల, చిలకలూరుపేట, శ్రీకాళహస్తి, అట్లా కైకులూరు, చిలకలూరుపేట, నసరాపేట, ఇట్లా దాదాపు ఎక్కడైనా 42 నియోజకవర్గ ఎలక్షన్ ముందు కమిటీలు వేసి వాళ్ళకు కూడా నేను దిశానిర్దేశం చేసే అధ్యక్షుల్ని. మన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనకి కులంతో లేదు, మతంతో పని లేదు. ఏ అభ్యర్థి అయినా అంటే ఎవరైనా కూటమి ప్రభుత్వం మద్దతు ఇచ్చింది కాబట్టి మీరు ఇస్తున్నాను అంటున్నారా? మరి మేము కూటమిలో ఉన్నాం కదమ్మా. మేము ఆల్రెడీ జనసేన పార్టీలో ఉన్నాం కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారైనా మోడీ గారికి అయినా పవన్ కళ్యాణ్ గారిని బట్టే మేము కూటమికి సపోర్ట్ చేశాం. మరి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కాదు, రాష్ట్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థులందరూ కూడా మేము రాధారంగా మిత్రమండలి అంటే ఒకటి గమనించండి అమ్మా, రంగా గారి అభిమానులు 1.5 కోటి పైగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రతి ఒక్కళ్ళు కూడా రంగా గారు అంటే కరడు కట్టుకుని వీరాభిమానులు ఉన్నారు, ఉద్యోగస్తులు అన్ని రకాల మనసులో ఉన్నారు. వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తారు అన్నమాట, బయటపడరు కొంతమంది. అలాంటి వాళ్ళు నా యొక్క సందేశాలు కూడా విని నాకు చాలా బాగా చేస్తారని నన్ను అభినందిస్తూ ఉంటారు. అట్లా నేను అన్ని చోట్ల కమిటీలు వేశాను కాబట్టి వాళ్ళందరూ దిశానిర్దేశం అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని మా రాధారంగ మిత్రుల సభ్యులందరూ కూడా గెలిపించడానికి కృషి చేస్తున్నారమ్మా. ఓకే. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ కూటమి అభ్యర్థి గెలిపించడానికి రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది? అంటేనమ్మా, మాకైతే ఇవన్నీ మాకేం తెలియదు. మాది అలా ఓన్లీ రాధారంగ మిత్రమండలి మాది. మాకు అందరూ పొద్దున్న లెగిస్తే మీకు తెలుసు రాంగ్ కోట్ రాస్తారు కదమ్మా, మేము రాంగ్ కోట్ రాయం, రంగా గారి కోట్ రాస్తాం. ఇప్పటికీ అంటే రాస్తూనే ఉన్నారంటున్నారు. ఇప్పటికీ రంగా గారి కోటే రాస్తా, ఎందుకంటే ఆయన చెప్పే కదా ఆయన అంటే నాకు చచ్చేంత ప్రాణం అని, అభిమానం అని. అందుకని ఏంటంటే మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మరి రంగా గారి తర్వాత అదే స్థాయి, అదే ఇమేజ్, అదే పవర్ ఉన్న నాయకుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో రంగా గారి తిరిగి పుట్టాడమ్మా.
అని మీరు నమ్ముతున్నారు. అని ప్రజలందరూ కూడా అదే ఏకీభవించారు. దాని మీద మేము రాధారంగ మిత్రులు మద్దతు తెలియజేశాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారే మేము రంగా గారు చూసుకుంటున్నాం ఆయనలో. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు ఏ దిశానిర్దేశం చేసినా మాకు చావో రేవో మేము పవన్ కళ్యాణ్ గారితోనే మా మా ప్రయాణం అమ్మా. అలాగే మేము పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించట్లా. ఆయన తీసుకున్న ఏ నిర్ణయం అయినా మేము స్వాగతిస్తూ ఆయన పిలుపు మేరకు ఏది చేయమంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వ్యతిరేకించం, మాత్రం వ్యతిరేకించమమ్మా. ఓకే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన అభ్యర్థి విద్యావంతులు సమస్యలపై ప్రత్యేకంగా ఏం చేయగలరు? అమ్మా, గత గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కొంతమంది గెలిచిన వాళ్ళు ఏం చేసిన దాఖలా లేవు. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అన్న ఆయన మేము గుంటూరు కృష్ణాలో మేము బలపరిచిన అభ్యర్థి. ఆయన ఎమ్మెల్యేగా చేశారు, మాజీ మంత్రిగా చేశారు. మరి ఆయనకి అశేషమైన అపారమైన అనుభవజ్ఞులు కాబట్టి ఉపాధ్యాయులు కానీ గ్రాడ్యుయేట్లు కానీ మంచి న్యాయం చేస్తారో చేయగలరో అంటే నాదెళ్ల మనోహర్ గారు కూడా ఆయనకి మద్దతు ఇవ్వమని నాకు స్వయంగా బుల్లెట్ అని చెప్పి నాకు అంటే మనోహర్ గారు కూడా బుల్లెట్ అనే పిలుస్తారు నన్ను. బుల్లెట్ మీరు కూడా ఆయనకి సపోర్ట్ చేయాలన్నారు. అలాగే మా మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారమ్మ అంటే మీరు అన్నారు ఇందాక అనుకున్నామే మా మచిలీపట్నం పెద్దపాల పేరు నాని ఆయన మీద భారీ మెజార్టీ 52,000 మెజార్టీతో గెలిపించుకున్నామమ్మా మేము రాధారంగ మిత్రముల పూర్తి మద్దతుతో. ఆయనే కాకుండా మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు ఎంపీ జనసేన అభ్యర్థి 2 లక్షల పైన గెలుస్తాడని ఎలక్షన్ ముందు నేను చెప్పానమ్మా. అలాగే 2 లక్షల పైన గెలిపించుకున్నామమ్మా మేము. అది మీరు నా డిబేట్లో చూసుకోండి. పాతే ఎలక్షన్ ముందు నేను చెప్పినవి కూడా నిజాలైనవి. అలాగే ఇప్పుడు జరగబోయే ఈ ఎన్నికలో గ్రాడ్యుయేట్లు గెలిచిన ఎమ్మెల్సీలు అందరూ కూడా తగిన న్యాయం చేస్తారని గట్టి నమ్మకంతో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారంటే ఆయన అంత తొందరగా సపోర్ట్ చేయరు, మద్దతు ఇవ్వరు. కాబట్టి 100% ఆయన మద్దతు ఇచ్చారంటే కరెక్ట్ అయితేనే మేము కూడా ఆయనకి మద్దతు తెలియజేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము కట్టుబడి మేము ముందుకు వెళ్తున్నామమ్మా. ఓకే. సమాజానికి మీ సేవలు గురించి మాట్లాడుకుంటే మీరు చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? వాటి వల్ల ఎవరైనా లబ్ధి పొందారా? బాగానమ్మా. రాధారంగ మిత్రమండలి అనేది నేను 35 సంవత్సరాల నుంచి అవిశ్రాంత పోరాటం చేస్తూ రంగా గారి పుట్టినరోజు జూలై 4 వస్తుందమ్మా. జూలై 4 పుట్టినరోజుకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. ఏంటంటే వృద్ధులకి దుప్పట్లని, కొంతమంది పిల్లలకి పాఠ్యపుస్తకాలని, కొంతమంది పేదవాళ్ళకి మరి ఫీజులు కట్టుకోకపోతే తలోక 500 తలోక వేసుకుని కొంతమందికి అలా చేసిన దాఖలాలు ఉన్నాయమ్మా. మరి నిన్న మొన్న కాక విజయవాడలో వరదల బీభత్సం అందరికీ తెలిసిందే. ఆ వరదలకి 2 లక్షల రూపాయలు మేము విజయవాడలో వరద బాధితులకి అండగా నిలిచాం మేము రాధారంగ మిత్రమండలి. ఇంటింటికి కూడా వెళ్ళామమ్మా. మీరు యూట్యూబ్లో నా అన్ని చెక్ చేసుకుంటే వస్తాయమ్మా. నేను అక్కడ మరి విజయవాడలో మరి గుంటుపల్లి సుజాత అని మా రాధారంగం మిత్రమండలి రంగా గారి అనుచరుడు, వాళ్ళ నాన్నగారు పసుపులేటి గంగన్న అంటారు, ఆయన కుమార్తె పసుపులేటి ఈవిడ గుంటుపల్లి సుజాత. అన్నయ్య అన్నయ్య అంటే ఎంతో అభిమానంగా ఉంటుంది. ఆవిడ నేను మరి కొంబ వెంకటేశ్వరరావు అని రంగా గారితో తిరిగి ఆయన అనుచరుల్లో ఒక ప్రథమ అనుచరుడు రంగా గారి మొదటి నుంచి కూడా ఆ కొంబ వెంకటేశ్వరరావు. మరి అలాగే కన్నప్ప అని రంగా గారి అత్యంత ఆప్తుల్లో ఆయన భార్య. వీళ్ళందరినీ పాత క్యాటర్ని అందరూ కూడా వేసుకుని నేను మరి విజయవాడలో ఆ యొక్క వరద బాధితులకి రాధారంగ మిత్రం తరఫున వితరణ అందిస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూశానమ్మా. ఎందుకంటే ఆనాడు రంగా గారు కూడా అలాగే పేదలను ఆదుకునేవాడంట. అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అయితే నేనైతే నాకు పరోక్షంగా తెలియదు కానీ వెళ్తే అయ్యా రంగా గారు ఈ విధంగా మాకు చేసేవాళ్ళు ఆయన బతికుండగా మళ్ళీ ఆయన ఆశయాలు మీరు తీసుకొస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉందని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మాకు చాలా ఆనందం వేసిందమ్మా. అలా వితరణ చెప్పుకుంటే మా మచిలీపట్నంలో మరి లారీ నడుపుకుంటాడు, గుండె చిల్లుపడి చనిపోయాడు. ఆ కనకదుర్గ అని ఆవిడ పాపం పేదరాలు, ఆవిడ జీవనోపాధి ముగ్గురు ఆడపిల్లలు ఆవిడ ముగ్గురు ఆడపిల్లలు. ఆవిడికి ఒక బడ్డీ కొట్టు రూపంలో ఒక 50,000 విత్తనం ఒక బడ్డీ కొట్టు పెట్టి ఆవిడ శుభ్రంగానే ఇప్పుడు హ్యాపీగా బతుకుతుంది. అట్లా మేము చేసిన కొల్లలో మేము చెప్పుకోవడం తక్కువ. ఎందుకంటే మేము ఎక్కువ చెప్పుకుని మేము పబ్లిసిటీ చేసుకోం. మీ రాధారంగ మిత్ర మండలి ద్వారా మీరు విద్యార్థులకు నిరుద్యోగులకు ఏమైనా సాయం చేశారా? అమ్మ, నిరుద్యోగుల కంటే ఇప్పుడు మాది రాధారంగ మిత్ర మండలి అనేది పెద్ద
సంస్థ లేకపోతే మాకేదో కోట్లాది రూపాయలు ఏదో ఇవ్వండి అనుకుంటారేమో. ఏ ఊరు కూడా లేదమ్మా, మేము స్థాపించుకుందే, మేము పెట్టుకుందే అద్దనా బిల్ల ఏ ఊరి దగ్గర మేము ఆశించింది లేదు. నా చెమటోడ్చి నా కష్టార్జితం నా జేబులో రూపాయి నేను ఖర్చు పెట్టుకోవడమే తప్ప నాకు పైనుంచి ఫండ్స్ కానీ అలాంటివి కానీ మాకేం లేవు. మా సొంత కష్టార్జితంనే మేము ఆధారంగా మేము నడుపుతున్నాం. మా చేతనైంది ఎవరికైనా సహాయం కావాలంటే తీసుకెళ్లి మినిస్టర్ గారితోనూ ఎమ్మెల్యే గారితో రికమెండేషన్ చేసి వాళ్ళకి చేయించి, ఒక అతనికి అయితే ఉద్యోగం లేకపోతే అతను కొంచెం మార్కులు తగ్గితే మరి మినిస్టర్ గారికి చెప్పి అతనికి ఉద్యోగం రీత్యా అలా ఎన్నో కార్యక్రమాలు గతంలో కూడా మేము ఎంతో మందికి ఆ విధంగా అండగా నిలబడి మా చేతనైన ఆ వరకు మేము చేసి పెడుతున్నాం. కొంతమందికి ఎంఆర్ఓ ఆఫీసులో సర్టిఫికెట్లు ఇవ్వని, కలెక్టర్ గారి దగ్గర ఆ పని అవ్వట్లేదని అలాంటి వాటికి మేము సపోర్ట్గా ఉండి వాళ్ళకి మేము అండగా వాళ్ళ పనులు అయ్యేలా మేము చూసి పెట్టేవాళ్ళం అమ్మ. ఓకే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కోసం చర్చించుకుంటే గత ప్రభుత్వ పాలన మీరు గమనించిన ప్రధానమైన లోపాలు ఏమిటి? ఏదమ్మా మరొకసారి చెప్పండి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే గత ప్రభుత్వ పాలనలో మీరు గమనించిన ప్రధానమైన లోపాలు ఏమిటి? అమ్మా ప్రస్తుతం పాతది వైసీపీ ప్రభుత్వం అంటేనే తలుచుకుంటేనే ఒక భయంకరమైన పీడ కళ. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, భ్రష్టు పట్టించాడు, అధోగతి పాలు చేశాడు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పరుగులు పెట్టిస్తున్నారు, కానీ ఏమి సుఖం లేకుండా మొత్తం ఖజానా అంతా చిల్లెట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పాపం అక్కడికి మళ్ళీ ఆయనే వస్తారని చెప్పి సవాల్ ఇస్తున్నారు. ఏదమ్మా మళ్ళీ ఆయనే వస్తారు అని చెప్పేసి నెక్స్ట్ ఎన్నికల్లోకి సవాల్ ఇస్తున్నారు కదా. సొల్లు కబుర్లు తప్ప ఆయనకి ఆయన చెప్పుకుంటే ఎవరమ్మా వేసేది ఆయనకి ఓట్లు? ఏం పగలు తీసాడమ్మా, ఏం చేశాడమ్మా? ఎవరికన్నా ఒక మంచి పని ఏడు బటన్ నొక్కానే అనుకున్నాడే కానీ రాష్ట్రాన్ని ఎక్కడా కూడా గాడిలో పెట్టకుండా సర్వనాశనం చేశాడు. మేము ఒకటమ్మా, ఆయన వశం అనేది కల్లా. ఎవరు కూడా ఆయన రావనివ్వటానికి సిద్ధంగా, ఎవరో ఆయన రావాలని కోరుకోవటానికి ఆయన చెప్పుకుంటున్నాడు మళ్ళీ నేనే వస్తానని. ఎవరైనా చెప్తున్నారా? 11 సీట్లే పరిమితం, ఇప్పుడు ఆ 11 కూడా రావమ్మా. ఏమమ్మా, ఒక ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి చెత్త పన్ను విధించాడమ్మా. ఎవడైనా ముఖ్యమంత్రులు ఎక్కడన్నా చెత్త ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు. అలాగే అమ్మ ఈయన వస్తేనంట పోలీసు వాళ్ళని, రిటైర్ అయిపోయిన అక్కడ పోలీస్ సోదరుల్ని ఇంటికి వెళ్ళి లాక్కొచ్చి గొడ్లకి తీసి కొడతా అంట. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనమ్మా ఈ? ఒక్కసారి చెప్పమ్మా నువ్వు. ఒక ముఖ్యమంత్రి నువ్వు చేసి ఈ మాటలు నువ్వు మాట్లాడేది? పోలీసు వారంటే వాళ్ళు నీలాగా సాటి మనుషులేగా, నీలాగా లక్షల అవినీతి కుంభకోణాలు చేసిన వాళ్ళేం కాదే పోలీస్ సోదరులు. అలాంటి వాళ్ళని నువ్వు గుడ్డలోకి తీసుకొడతావా? మేము పోలీస్ సంఘం వారికి ఒకటే చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ పోలీస్ సంఘం వారికి కూడా మేము రాధారంగ మిత్రంలో మద్దతు ఉంటాం. యాడి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా రాడు. అతని పొరపాటును కూడా ప్రజలు ఇప్పుడే చాలా బాధపడుతున్నారు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నావా అని చెప్పి పశ్చాత్తాపడుతున్నారమ్మా. ఎందుకంటే ఆయన మాటలో ఏమ్మా నీకు ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారమ్మా? నీకు సరైన మెజార్టీ లేదు కదా. 11 మందితో నీకు ప్రత్యేక హోదా ఇవ్వాలని రూల్ ఉందా? దానికి ఒక రూలు, నియమబంధనాలు ఉంటాయి కదమ్మా. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నువ్వు అసెంబ్లీ ఎందుకు ఎగ్గొడుతున్నా? ఎందుకు ఎగ్గొట్టాలి? నేను గెలిపించుకుంది ఎగ్గొడతాగా. ప్రజలు నిన్ను నమ్మి ఎన్నుకుందని నువ్వు ఏదో మా కష్టాలు తీరుస్తావని కదా నేను అసెంబ్లీ పంపిస్తే నువ్వు ఎగ్గొట్టేసి డుమ్మా కొడతావా? ఇలాంటి వాడిని మరి గత ప్రభుత్వంలో ఇన్ని లోపాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. కూటమి రాష్ట్ర ప్రభుత్వం మీ దృష్టిలో ఏ రకంగా అభివృద్ధికి చేపడుతుంది పనులు? అమ్మ ఎప్పటికైనా అభివృద్ధి పనులు అంటే చాలా వరకు బోర్డు పనులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన పనుల్లో దొంగ పెన్షన్లు ఇచ్చారు. వాళ్ళు ఆ దొంగ పెన్షన్లు ఏరేస్తున్నారు, ఒరిజినల్ పెన్షన్ చూస్తున్నారు. అలాగే దొంగ ఇళ్ళు కట్టి ఒక్కడు కూడా ఇవ్వకుండా, డబ్బులు కూడా కట్టకుండా ఆపేస్తే ఇప్పుడు అవన్నీ సరి చేసుకుని మళ్ళీ ఆ ఇళ్ళు నిర్మించి పేదలకు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ఒకటొకటి చేసుకొస్తున్నారు వీళ్ళు ఇచ్చిన మాటలు. కాబట్టి మేము ఒకటేనమ్మా, జగన్మోహన్ రెడ్డికి మాత్రం మేము ఒకటే వార్నింగ్ ఇస్తున్నామమ్మా. ఎందుకంటే మా ఆరాధ్య దైవం ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే గారికి ఒకటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు గనక మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టమని 7,000 అప్లికేషన్ ఇచ్చావమ్మా. ఆ అప్లికేషన్ అన్ని మా బందరు పెదపాలని చెప్పుకున్న పేరుని అని చెత్త బొట్లో పరేశాడు. అలాంటిది రంగా గారి అభిమానులు కించిపరిచాడు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అమ్మా. రంగా గారి అభిమానులు 1.5 మంది ఉన్నారని చెప్పా కదమ్మా. వాళ్ళందరూ కూడా గుండెల్లో ఒకటే బాధ కలిగి మొన్న చిత్తుగా ఓడగొట్టడానికి కారణం మేము రాధారంగ మిత్రమండలి సభ్యులము,
రంగా గారి అభిమానులేనమ్మా చిత్తు చిత్తుగా వాడగొడటానికి క్రియాశీలక పాత్ర పోషించింది మేమే. అసలు ప్రభుత్వం మీ నాయకత్వాన్ని విశ్వసించడానికి గల కారణం ఏమిటి? ఏదమ్మా? ప్రభుత్వం మీ నాయకత్వాన్ని విశ్వసించడానికి గల కారణం ఏమిటి? అంటే గతంలో ఎంతో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో అవమానాలు. ఇప్పుడు ఇసుక లేదు, ఇసుక లేక కార్మికులు రోడ్డున పడ్డారు. వాళ్ళందరూ కూడా న్యాయం చేసుకొస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ అవుద్ది. కాకపోతేనమ్మా, ఇప్పుడు ఒక్కసారే నీకు 10 రకాలుగా ఐటమ్స్ పెడితే ఒక్కసారి నువ్వు తినలేవు కదమ్మా. ఒకటొకటి నిదానంగా తింటారు కాబట్టి వాళ్ళు కూడా ఒకటొకటి నిదానంగా చేసుకొస్తారు. టైం ఇవ్వాలి. మా ఆరాధ్య దేవం రంగా గారి జిల్లా కూడా పేరు పెట్టాలని మరి మేము నాదెండ్ల మనోహర్ గారికి వినతపత్రం ఇచ్చాము ఆవిర్భావ సభ మచిలీపట్నం అప్పుడు. మరి మొన్న బాలశౌరి గారికి 42 నియోజకవర్గాలు కమిటీలు వేసాను అన్నా కదమ్మా. వాళ్ళందరం కూడా తీసుకుని బాలశౌరి గారికి మరి మంగళగిరి పార్టీ ఆఫీసులో మరి దాదాపు 50 కార్లు 500 మందితో భారీ ఎత్తున ఊరేగింపుకి వెళ్ళి మా ఆరాధ్యదేవ రంగా గారి జిల్లాకి విజయవాడకి విఎంఆర్ జిల్లా పేరు పెట్టమన్నాం. ఎన్టీఆర్ జిల్లాకి మచిలీపట్నం మార్చమన్నాం. ఒకవేళ కుదరపోతే మచిలీపట్నానికి రంగా గారి అవినావ సంబంధం ఎక్కువ. టైం అయిపోయింది, ఒక్క నిమిషం. టైం అయిపోయింది. ఇంకా 2 క్వశ్చన్స్ ఉండి మీ లాస్ట్ లో పర్సనల్ ఇంట్రడక్షన్ అన్నది ఒకటి ఉంటుంది. అది కంటిన్యూ చేయడం కోసం ఇంకొక లింక్ వేస్తాను, దాన్ని యాక్సెప్ట్ చేయండి. జస్ట్ ఒక 5 minutes అంతే. లేదు, నో నీడ్ మేడం, లింక్ అవసరం లేదు, కంటిన్యూ చేసేయండి. లాస్ట్ 2 minutes లో క్లోజ్ చేసి. అవునా? ఓకే సార్. ఓకే రంగా గారు. చెప్పడమ్మా. సార్ లాస్ట్ ఒక 2-3 minutes సార్. వినిపిస్తుందా? చెప్పండి చెప్పండి వినిపిస్తుంది. ఓకే. మీకు వ్యతిరేకంగా వస్తున్న విమర్శలు ఏమిటి? వాటిపై మీ స్పందన ఏ రకంగా ఉంది? మీకు వ్యతిరేకంగా వస్తున్న విమర్శలు ఏమిటి? వాటిపై మీ స్పందన ఏమిటి? నాకు వ్యతిరేకంగా విమర్శలు ఎవరు చేసినా, ఎవరు రాళ్ళు వేయాలని నా మీద బురద జల్లాలని చూసినా ఐ డోంట్ కేర్. నేను తగ్గేదే లేదు. నా ప్రయాణం నాకు కొనసాగిస్తానంట. నా ఊపిరి ఉన్నంతకాలం రాధారంగ మిత్రమండలి అన్ని కులాలు కలుపుకుని నేను ముందుకు వెళ్తానే ఉంటాను. నాకు ఒకటేనమ్మా, ఎవరు సొంతోళ్ళైనా నా వెనకాలే ఉండి వెన్నుపోటు దారులైనా ఎవరు నా మీద రాళ్ళు వేయాలనుకున్నా నా ఆరాధ్య దైవం నా అన్న వంగవీటి మోహన్ రంగా గారి పైనుండి ఆ రాళ్లను పట్టుకుని నా మీదకి పూలవర్షం కురిపిస్తాడనే నమ్మకం భరోసా నాకు ఉందమ్మా. అందుకనే నేను ఎవరిని కూడా ఐ డోంట్ కేర్, లెక్క చేసేదే లేదు. నాకు ఏదన్నా చేయాలనుకుంటే నా అన్న ఆరాధ్య రంగా గారే నాకు చేస్తాడని పూర్తి నమ్మకం, నాకు భరోసా, నాకు ఒక గుండెల్లో విపరీతమైన విశ్వాసం ఉందమ్మా ఆయన మీద. ఈ లైవ్ లో మీ ప్రత్యర్థులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకంటూ ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరమ్మా, ఉండరు కూడా. ఎందుకంటే నేను అందరి వాడిని. రంగా గారు ఎలాగో అందరి వాడో నేను అన్ని కులాలను కలుపుకుని వెళ్తున్నా, కానీ నాకు ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు. నేను రాధారంగ మిత్రమండలి ఒక కులానికి అంటగడతలేదు, అన్ని కులాలను కలుపుకుని వెళ్తున్నా కాబట్టి అన్ని కులాల వారు నాతో ఉంటారు. నాకు ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు. కాకపోతే విమర్శలు వచ్చినప్పుడు నేను సొంత వాళ్ళనైనా కూడా నేను వెనకాడను. అన్యాయం జరిగితే వాళ్ళనైనా నిలదీస్తాను. రాధారంగ మిత్ర రంగా గారు ఎంతటి వారినైనా కూడా నిక్కచ్చిగా నిలబెట్టి అడిగేవాడు. అదే టైపు నాది కూడా. ఆ విమర్శలు అనేది మాత్రం నేను ఎప్పుడు కూడా దాన్ని తట్టుకుంటాను. విమర్శలను ఎదుర్కొంటాను. వాళ్ళకి సరైన ధీటుగా సమాధానం చెప్తాను. అందరం కలుపుకెళ్తా. కాబట్టి తల్లి, నాకెవరు ప్రత్యర్థులు లేరు. నన్ను విమర్శించేవాళ్ళు ఎవరు ఉండరు. అన్ని ఏదున్నా కూడా పైన రంగా గారే నాకు చూసుకుంటారనే ఒక విశ్వాసం నాకు ఉందమ్మా. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటేనమ్మా, మనం గతంలో ఎంతో పాత ప్రభుత్వానికి ఎంతో ఊడిగం చేశాం. మరి చాలా నష్టపోయాం. రాజధాని లేకుండా 3 రాజధానులని 3 ముక్కలు అడ్డేసాడు జగన్మోహన్ రెడ్డి. సర్వనాశనం అయిపోయాం. ఇప్పుడిప్పుడే మళ్ళీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు రాకతో, ఆయన పిలుపు మేరకు ఆయన మద్దతుతో కూటమికి ఏర్పడి ఇవాళ మోడీ గారు అంతటి వాడే పవన్ కళ్యాణ్ గారి గడ్డం నిగురుతూ తుఫాన్ అంటూ మరి ఆయన హక్కును చేర్చుకుంటున్నాడు. మరి మోడీ గారికి ఒక విధంగా ఒక ప్రియ పుత్రుడు అనుకోవాలి. అంత ఇదిగా చూసుకుంటున్నారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని. మరి ఆ పవన్ కళ్యాణ్ గారికి మేము రాధారంగ మిత్రమైన మా శ్వాస ఊపిరి ఉన్నంత వరకు మేము ఆయనకి అండగా ఉంటాం. మేము ఎటువంటి విమర్శల్ని మేము
దేనికైనా ఎదుర్కొంటా సిద్ధంగా ఉంటాం. ఏది ఆశించం, ఎవరి దగ్గర అర్ధనా పిల్ల మేము చాసి అడగం. మా సొంత రూపాయి మా కష్టార్జనతో వెళ్తాము. పవన్ కళ్యాణ్ గారి గత ఎన్నికల్లో కూడా 24 కూడా మేము ఇంటింటి తిరిగా. పిఠాపురంలో అయితే 12 రోజులు తిరిగా, అందరికీ తెలిసిన విషయమే. పిఠాపురంలో తిరిగా, నాదెండ్ల మనోహర్ గారికి తెనాల్లో తిరిగా, అట్లాగే మచిలీపట్నం మా కొల్లు రవీంద్ర గారికి, బాలశౌరి గారికి, మొత్తం రాష్ట్రంలో అందరికి తిరిగానమ్మా. ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మనం మంచి నాయకత్వాన్ని చూసుకుందాం. ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, రంగా గారికి జిల్లా పేరు పెట్టేంత వరకు మనం కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా పెడుతుందనే ఒక నమ్మకం నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తాము. మరి చంద్రబాబు నాయుడు గారిని కోరతాం. మరి ఆల్రెడీ కొల్లు రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్ళాం, తప్పకుండా చేద్దామని ఆయన హామీ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. కాబట్టి మేమేంటంటే ప్రజలకు ఒకటే, మన ఆరాధ్య దైవం రంగా గారి జిల్లా పేరు పెట్టడానికి అందరం కూడా సహకారంగా ముందుకెళ్దాం. ఈ కూటమి ప్రభుత్వానికి మన అందరం కూడా, నేను ఒక కాపు కులమే కాదమ్మా, రంగా గారు అన్ని కులాల అభిమానులు ఉన్నారని చెప్పాను. కాబట్టి అందరం కూడా ఈ కూటమికి అండగా నిలబడదాం. రాబోయే రోజుల్లో మనం మంచి సువర్ణాక్షరాలతో లిఖించేలా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవటానికి మనందరం కూడా కృషి చేయడానికి కూడా భాగస్వాములు అవుదామని నేను కూడా రాధారంగ మిత్రముల తరపున ప్రజలందరూ కూడా వేడుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ధర్మ గారు, మీ మనసులోని మాటలన్నీ మాతో పంచుకున్నందుకు. మీలాంటి అనుచరుడు రంగా గారికి దొరికినందుకు నిజంగా అదృష్టమని చెప్పాలి. కూటమి ప్రభుత్వం తరఫున మీరు ఇంత పోరాటం చేస్తున్నందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక పదవిని కూడా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు నాయకుడు కాదు, ఒక తండ్రి కూడా అయ్యారని నేను అంటున్నాను. ఎందుకంటే మీ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలమ్మా. మీకు మీ ఛానల్ అందరూ కూడా నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలు అశ్వైశ్వర్యాలు ప్రసాదించాలని మా పైన రంగన్న నేను కోరుకుంటాను. అలాగే భగవంతుడు కూడా మీకు చేయాలని. త్వరలో నేను వైజాగ్ వచ్చినప్పుడు మీ స్టూడియో కూడా వచ్చి కలుస్తానమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అమ్మా.